ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మెల్లని స్వరం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలను మీరు లేచారా? దేవునితో మాట్లాడారా? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో, ఏం చేస్తున్నారో నేను నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రతిరోజు నూతన బలం, ఆయన మన్నాని ఇస్తున్నాడు. ఆయన శక్తి మీరు పొందుకుంటున్నారు. ఆయన స్వరం వినగానే నూతన బలం మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, పరిస్థితులు మిమ్మల్ని కలవర పెడుతున్నా కూడా ఆయన వాక్కులో ఒక బలమైన శక్తి ఉంటుంది. ఆయన మాట వినగానే నూతన బలం నువ్వు పొందుకుంటావు. మనుషులు మాట్లాడినప్పుడు నీకు నిరుత్సాహం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఏంటి నా పరిస్థితి, అందరూ నన్ను ఇలా చేస్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఒకలాంటి బలం, ఒకలాంటి శక్తి, ఒకలాంటి ధైర్యం కలుగుతుంది. ఈ పరిస్థితులన్నిటిలో నువ్వు నిలబడి జయం పొందబోతున్నావు, మహాజయం పొందబోతున్నావు. చాలా జయము నువ్వు చూడబోతున్నావు. ఈ సంవత్సరము ఇన్ని సంవత్సరాలు చూడలేని అద్భుత కార్యములు చూడబోతున్నావు. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. చూడండి, మన దేవుడు పరిశుద్ధ స్థలములో నుంచి మనల్ని ఆదుకుంటాడట. ఆయన సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడట, నీకు సహాయం చేస్తాడట. నీ దగ్గరికి రాకపోవచ్చు, నిన్ను కలవకపోవచ్చు, ఒక మనిషి కలిసినట్టుగా నిన్ను ముట్టుకోకపోవచ్చు, అంటే శరీరంలో వచ్చి నిన్ను కలవకపోవచ్చు, కానీ ఆయన ఉన్న పరిశుద్ధ స్థలములో నుంచి నీకు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు దేవుని సహాయం అద్భుతముగా మనం పొందుకోబోతున్నాం. దేవుని యొక్క కృప అద్భుతముగా మనం పొందుకోబోతున్నాం. దేవుని యొక్క సర్వ సమృద్ధిని మనం చూడబోతున్నాం. కానాను పెళ్లి విందులో వారికి అన్ని కాలి బాణలైపోయాయి. భయము, ఆందోళన ఉన్నది. వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, పరువు పోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుని సహాయము వారికి దొరికింది. ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నేను అద్భుతమైన సహాయము నీ జీవితంలో చేయబోతున్నా. దేని గురించో బాధ, దిగులు, అయ్యో ఈరోజు ఏం జరుగుతుందో అని అనుకుంటున్నావు, కానీ ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయనే నిన్ను ఆదుకోబోతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, పరిశుద్ధ స్థలములో నుంచి మాకు సహాయము చేసే దేవుడు, సియోనులో నుంచి మమ్మల్ని ఆదుకునే దేవుడిగా ఉన్నావు. అందుకై స్తోత్రాలయ్యా. ఈరోజు నీ బిడ్డలు ఏ సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ ఆశ కొరకు ఎదురు చూస్తున్నారో, ఏది వారి జీవితంలో కావాలని కోరుకుంటున్నారో ప్రభువా, అది వారికి అనుగ్రహించబడునుగాక. ప్రభువా అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, స్టడీ అంతా కూడా దీవించబడునుగాక. మేలుతో వారి హృదయము తృప్తిపరచబడునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, వారిని దర్శించండి, గొప్ప కార్యములు చేయండి తండ్రి. ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి మేలు, శుభము, దీవెన, ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము కలుగునుగాక. అయ్యా, ఎవరైతే అప్పు బాధతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఉన్నాయో, వారికి యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభువాని బిడ్డల్ని దీవించండి అయ్యా. హాస్పిటల్లో ఉన్నవారిని, వెంటిలేషన్లో ఉన్నవారిని, అనారోగ్యముతో ఉన్నవారిని నువ్వు గాయపడిన హస్తము ద్వారా తండ్రి వారిని స్వస్థపరచండి. గొప్ప కార్యములు చేయమని ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని, కృప చూపించమని, మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.